ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు ఢిల్లీలో ఉన్నాము. నా పర్సనల్ పని మీద వచ్చాను సుప్రీంకోర్టుకి. సో వచ్చినప్పుడు మన పాత మిత్రులు కొంతమంది కలిశారు. సో రిలీజియన్ కన్వర్షన్ కేసు గురించి చెప్పారు. అయితే ఇన్ని రోజులు ఎలక్షన్ జరిగింది కదా 5 స్టేట్స్లో, రిజల్ట్ కూడా అయిపోయింది కదా, అందుకని కొంచెం దాన్ని సద్దుమనిచారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం పేటరేపుతున్నారు. సో జనవరి 9వ తేదీ ఫైనల్ హియరింగ్ వాయిదా ఉందన్నమాట. మీరంతా కూడా ప్రార్థించండి. ఇప్పటివరకు చాలామంది ప్రార్థించారు, కానీ ఒక్కసారికి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ రాబోయే 2-3 నెలల్లో ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఈసారి బీజేపీ వస్తుందో రాదో కూడా ఎవరికి తెలియదు. ఒకవేళ రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది, చరిత్రలో మిగిలిపోద్ది, మనం ఏం చేయలేకపోయాం మత మార్పు కేసునని దాన్ని బాగా రేపే అవకాశం ఉంది, ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీరంతా కూడా ప్రార్థించండి. ఇది ఒక అత్యవసర సమాచారంగా మీరు భావించండి. అయితే ఈ రోజు నుంచి కూడా సుప్రీంకోర్టు మొత్తం వింటర్ వెకేషన్ అనమాట. సో మళ్ళీ జనవరి 1 వరకు